నిన్న నేను ఎక్కడికి అబ్బాయి శ్రీతేజ్ ఏది తొక్కిసలాటలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో గాయపడ్డటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ వీడియో ఉందా? ఎక్కడుంది? ఇదే నేను నిన్న అబ్బాయిని పరామర్శించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆ తండ్రి పరామర్శించడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన పాపం చిన్న పాప ఉంది, ఇక ఈమెనే ఆ పాప. కానీ ఆ శ్రీతేజ్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. నేను డాక్టర్లని పదే అడిగినా మీరేమైనా ఈ టైం వరకు మేము దీన్ని చేయగలుగుతాం అనేటువంటి ఏమైనా భరోసా ఇస్తారంటే లేదు సార్ ఇది. ఎందుకంటే అబ్బాయి పైన బలంగా కాళ్ళు పెట్టిరు, తలపైన తొక్కిరు కాబట్టి బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదంట. బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోయేసరికి బ్రెయిన్ చాలా వరకు దెబ్బతిన్నదట. సో అబ్బాయి కోలుకుంటారంటే 90% మేమైతే చెప్పలేము సార్, కానీ ఇక అదృష్టం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. బాబు మాత్రం కొద్దిగా కదిలినట్టు చేస్తూ ఉన్నాడు కానీ అసలు కాన్షియస్లో లేడు, ఏమీ లేదు బాబు. నాకు తెలిసినంత వరకు అయితే కేవలం ఇప్పుడు హాస్పిటల్లో ఏదో డబ్బులు కడతా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు కడతా ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ ఇంకా ఏమీ నాకైతే హోప్స్ కనిపించడం లేదు అప్పుడు చూసినటువంటి పరిస్థితి. మరి అది ఎట్లా జరిగింది ఏం కథ అనేది సరే చూద్దాం అది. కానీ మొత్తానికి నిన్న పోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తండ్రి కూడా అంటే మెంటల్గా వాళ్ళందరినీ కూడా ఒక రకమైన ఫిక్స్ చేసినట్టుగానే కనిపిస్తూ ఉంది. పోయి నేను వాళ్ళని పరామర్శించినప్పుడు చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అటు తల్లి పోయింది, ఇటు కొడుకు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పాపం వాళ్ళ బిడ్డనేమో అమ్మ ఊరికి పోయిందని చెప్తా ఉంది, అమ్మ ఊరికి పోయిందని బిడ్డ చెప్తా ఉంది ఈయన తండ్రి. సో ఇప్పటికే అలా ఇక్కడ పక్కపొంటి అల్లు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని అంటే ఎవరెవరు వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారని ఎప్పటికప్పుడు కాపలా పెట్టి ఎంక్వైరీ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. సో ఈయన ఏమైనా తప్పు చెప్తున్నా అని వీళ్ళంతా పరిశీలిస్తూ ఉంటారు అన్నట్టు ఏంది ఎట్లా చెప్తుండే ఏం కథ అనేది. అయితే ఇవాళ అవకాశాన్ని బట్టి ఇవాళ శాసన మండలిలో ఈ సినిమా ఏషకాల మీద చర్చించాలనుకుంటా ఉన్నా, అంటే ప్రశ్నలు ఎవరెత్తాలనుకుంటున్నా అవకాశం వస్తే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంధ్యా థియేటర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అలాగే అల్లు అర్జున్ను పరామర్శిస్తున్నటువంటి ఈ ఎవరైతే ఏషకాలు ఉన్నారో వీళ్ళందరి విషయం కూడా ఇవాళ చర్చించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. సో ఈ రకంగా నిన్న ఈ అబ్బాయిని చూసిన తర్వాతనే మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతో నిన్న మండలి వాయిదా పడిన తర్వాత నేరుగా అక్కడికి పోవడం జరిగింది. నేను పోయిన తర్వాత సివి ఆనంద్ గారు కూడా వచ్చి, ఆ తర్వాత హెల్త్ సెక్రటరీ గారు కూడా వచ్చి అబ్బాయిని పరామర్శించినారు. మొత్తానికైతే హాస్పిటల్కి మాదేం పోయింది, పైసలు అయితే వస్తున్నాయి, ఆడు ఉన్నాడు పిల్లగాడు అనేటువంటి ధోరణి అయితే హాస్పిటల్ యాజమాన్యం దగ్గర కనిపించింది. సో అబ్బాయి రికవరీ అవుతాడా కాడా అనేది 90% మాత్రం వాళ్ళు చెప్తలేరు. ఏమున్నా మరి ఇటువంటి కేసుల్లో ఏమన్నా ఛాన్స్ ఉంటుందంటే 10-15% ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే అబ్బాయి బ్రెయిన్ ఆక్సిజన్ అందలేదు, అది కావాల్సిన డ్యామేజ్ అయిపోయింది ఇప్పటికీ అని చెప్తా ఉన్నారు. సో అబ్బాయికి కూడా ఏది డిలే గ్రోత్ ఉందని చెప్తా ఉన్నారు. ఇక రకరకాల మల్టిపుల్ ఇష్యూస్ చెప్తా ఉన్నారు. మిగతా ఆర్గాన్స్ ఓకే బాగానే ఉన్నాయి కానీ ఒక బ్రెయిన్ మాత్రం అసలైన బ్రెయిన్కే అదే ఇంపార్టెంట్ కదా ఇబ్బంది అయింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి కోలుకోవాలనే కోరుకుందాం. అయితే ఇప్పటి వరకు కొంతమంది సినీ నటులు వచ్చి చూసిపోయారట, జగపతి బాబు వాళ్ళు వీళ్ళు ఒక 5-6 వచ్చి చూసిపోయినారట, మేమున్నామని చెప్తా ఉన్నారట. అయితే నిన్న నేను హాస్పిటల్లో మాట్లాడుతూ ఉంటే పాపం ఆ పిల్లగానోళ్ళ తండ్రి ఏమంటున్నారంటే అంతా వాళ్ళే చూసుకుంటున్నారు సినిమా వాళ్ళు అనుకుంటారు, కాదు ప్రభుత్వం కడుతుందన్న విషయం నిన్న సివి ఆనంద్ గారు వచ్చి చెప్పేదాకా తెలియదు. ఓకే ప్రభుత్వమే బిల్స్ అన్ని ప్రభుత్వమే పే చేస్తుందన్న విషయాన్ని సివి ఆనంద్ గారు వచ్చి చెప్పేదాకా కూడా నాకు కూడా తెలియదు. వాళ్ళు నన్ను రాంగ్ గైడ్ చేసిరు వాళ్ళు. ఓకే సో ఇట్లా ఇది జరుగుతూ ఉంది. అయితే అల్లు అర్జున్ను ఎందుకు బయట ఉంచాలి, అల్లు అర్జున్ బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అనేటువంటి వాదన బలంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు డివిజన్ బెంచ్కు పోయేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అతని బెయిల్ రద్దు చేయాలి, అతన్ని జైల్లో పెట్టాలనేటువంటి చర్చ సీరియస్గా జరుగుతుంది పోలీసు వర్గాల్లో. సో అల్లు అర్జున్ను జైల్లో పెట్టాలా వద్దా, అల్లు అర్జున్ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విషయంలో. సరే చేరేసుకో 317 స్కూల్ అసిస్టెంట్
ఓకే మాట్లాడదాం, ఒక్క నిమిషం ఆగు. రైట్. రైట్. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి అంటే మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంది ఒకసారి తెలియజేయండి. పెంచేందుకు ప్రభుత్వం ఇంకా దాని మీద కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్. ఇక అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా? అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయొద్దు అనుకునే వాళ్ళు మీ ఒపీనియన్ని ఇక్కడ ఏది ఓటింగ్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇక చాలామంది జీవన్ రెడ్డిని ఆర్మూర్ పాండు ఇది ఏమైంది ఆర్మూర్ పాండు అని ఎందుకు పిలుస్తావో సస్పెన్స్కు తెరదించు అన్న అంటారు ఓరిమా. అయితే విషయం ఏంటంటే మీరు ఆయన జీవన్ రెడ్డిని చూడరు, లాఫింగ్ బుద్ధ ఉన్నట్టు ఉంటాడు. లాఫింగ్ బుద్ధ ఇట్లుంటది కదా, చూపిస్తా. లాఫింగ్ బుద్ధ అంటే కూడా చూస్తే అయిపోతుంది. ఇదే ఇగో ఇట్లుంటాడు అన్నట్టు, ఇగో ఇట్లుంటాడు, ఇట్లా ఏది ముద్దకు ముద్దుంటాడు అన్నట్టు. అయితే ఒకటి మన నాగం జనార్దన్ రెడ్డి గారు ఉంటుండే కొద్దిగా అట్లా, ఇప్పుడు పాండు అని పెట్టింది ఎందుకంటే పండు లెక్క ఉంటాడు కాబట్టి, మంచి పండు లెక్క ఉంటాడు కాబట్టి పండని పెట్టలేం కదా అని పాండు అని పెట్టినా, ఆర్మూర్ పాండు అని. ఇక ఇదే సీక్రెట్. ఇక దీనికి మించినటువంటి చర్చ ఏమొద్దు దాని గురించి, ఎందుకంటే ఆర్మూర్ పాండు అయినా కానీ నేను దాదాపుగా చాలామందికి కూడా అంటే వాళ్ళ ఇగో ఇట్లుంటారు అన్నట్టు పాండు. మీరు చూడండి ఇట్లే ఉంటాడు ఆర్మూర్, అది ఫుల్ స్క్రీన్ పెట్టాను. ఇట్లా ఉంటాడు కాబట్టి అట్లా పెట్టినా. మళ్ళా ఈ ఆర్మూర్ ఈయన లాఫింగ్ బుద్ధ ఎప్పుడు పైసల మీదనే ఉంటాడు, పాండు కూడా సేమ్ అట్లే ఉంటుండే. 499 రూపాయలట బొమ్మ. అయితే పాండు విషయంలో గంతే కానీ అంతకంటే ఎక్కువ లేదు, అంటే ఒక మంచిగా పండులు ఎక్కువ ఉంటుండే. రైట్. ఇక అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా? అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి, అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయొద్దు. సో నా ఒపీనియన్ వచ్చేసి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి. 172% మంది అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని చెప్తున్నటువంటి మాట కనిపిస్తూ ఉంది. దాదాపు 1100 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక అల్లు అర్జున్ ఎవరు జీవన్ రెడ్డిని ఆర్మూర్ పాండు అని ఎందుకు పిలుస్తావో సస్పెన్స్కు తెరదించానంటుండు. G*999 ఆల్రెడీ చెప్పేసిన. ఇక ఇదే, ఇంతకు మించి ఏం లేదు అందులో పెద్దగా తీయడానికి కూడా. అన్న మీరు ఎమ్మెల్యే కావాలి అని చెప్పారు అంటా ఉంటే నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా అదే చెప్పిండ్రు నిన్న లంచ్ టైంలో. ఈ సభ సెట్ కాదన్నా మీకు అదైతే సెట్ అవుతుంది అనేటువంటి మాట ఆమె కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి కూడా అందులో ఉంటే బాగుండేది, అసెంబ్లీలో ఉంటే మజా ఉండేది. రైట్. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, అందరూ ప్రాణాలు ఒకటే. అల్లు అర్జున్ని తప్పకుండా జైల్లో పెట్టాలని చెప్పి రాజశేఖర్ చెప్తుండు. కులగణన రిపోర్ట్ రాగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సవరిస్తారా లేదా, సవరించకపోతే హైకోర్టులో పిలువేయాలి, ఖచ్చితంగా సవరిస్తారు. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అక్కడ వేయడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ నియామక నోటిఫికేషన్ విడుదల గురించి అడగండి అని చెప్పి ఇవి రాసుకో శ్యామ్, ఇలా క్వశ్చన్స్ రాసుకో. సినిమా టికెట్స్ రేట్లను పెంచేందుకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది అని చెప్పి అంటున్నాను. అయితే కొన్ని సినిమాలను కొన్నిసార్లు ప్రోత్సహించాల్సి వచ్చినప్పుడు కొంత నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా జరిగింది. కానీ నారాయణ శ్రీ చైతన్య గురించి కూడా మాట్లాడాలి. యాక్చువల్గా ఏంటంటే నిన్నో పిల్లగాడు చచ్చిపోయింది కదా. అవును. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడండి. ఈసారి సర్పంచ్ ఎన్నికలకు ఏవైతే పాత రిజర్వేషన్లు ఉన్నానో ఆ రిజర్వేషన్లు ఉండకపోవచ్చు, రిజర్వేషన్లు మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. హాయ్, గుడ్ మార్నింగ్ మల్లన్న. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 100% రథ పరీక్ష కాదు, రాత పరీక్ష ద్వారా బీఈడి వారికి కల్పించాలి. అయితే ఇక్కడ డిఈడి చేసినటువంటి వాళ్ళకి
ప్రమోషన్లు ఇస్తారు. ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా అసలు మాకు అవకాశాలు పోతున్నాయి అని చెప్పి బీడ్ చేసినటువంటి వాళ్ళు అంటున్నారు. దాని గురించి మాట్లాడండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను నోట్ చేసుకుంటున్నా. కాదు అన్న, అల్లు అర్జున్ది ఏటో బాయ్ బీసీ వర్గానికి చెందిన యూపీ అఖిలేష్ యాదవ్ టీఎన్ స్టాలిన్ పార్టీలు పెట్టి నడపడం లేదా, మనకేం మాయరోగం, తెలంగాణలో బీసీలు పార్టీ పెట్టి ధర్మ సమాజ్ పార్టీతో పోటీ చేస్తే మెజార్టీ సీట్లు వస్తాయి. ఆడొస్తే మన ఓటరు చూడలేదా మనం వాళ్ళతో కలిస్తే. పుష్ప 2 బెనిఫిట్స్ పరమేశ్వరి ఇచ్చిన శ్రీ కోమటిరెడ్డి గారికి అరెస్ట్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయాలట. బీసీ వర్గానికి చెందిన యూపీ అఖిలేష్ యాదవ్ ఇది వట్టిదేనయ్యా, ఇది ఈ గాలతో అది వట్టిదే. అది పల్లవి ప్రశాంత్ కో న్యాయం, అల్లు అర్జున్కి ఇంకో న్యాయమా? ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని లిస్టులో పేరు రాని వాళ్ళ పరిస్థితి ఏంటని దీని గురించి మాట్లాడండి అంటే మీరు సరైన టాపిక్ చెప్పండి. 317 స్థానికత కోసం చెప్పండి. అంగన్వాడీల సమస్యలు గమనించండి అన్న. అవేంటో పర్టికులర్గా మీరు పెట్టండి. వారి జీతాలు పెంచాలని చెప్పి చెప్తున్నారు. ఖమ్మంలో బీసీ గర్జన ఇప్పుడు అతి త్వరలో, నల్గొండ బీసీ గర్జన అయిపోయిన తర్వాత పెడదాం. ఈ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కూడా అవును, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల గురించి మాట్లాడండి. ఓకే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తాను. రుణమాఫీ కాలేదు, పెడతారు అని చెప్పారు అన్న. కొత్త పెన్షన్ పథకం అమలు చేయమనండి. ఓకే, ఈడబ్ల్యూఎస్ తీసేయాలంటున్నారు. ఈడబ్ల్యూఎస్ మన కొంప ముస్తుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. రైతు బంధు రైట్ పెట్టినే రిపీట్ అవుతూ ఉన్నాయి. సో సోదరులారా, ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ మేము నోట్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ. రైట్గా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా అంటే దాదాపు 1800 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని 71% మంది అభిప్రాయపడతా ఉన్నారు. 29% మంది అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.